హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అమ్మ చేతి వంట, ఆవుల భార్గవి బ్యాక్గ్రౌండ్. ఈ నిజాలు చాలా మందికి తెలియవు. మీరు మంచి వంటగాళ్ళ, మీ చేతి వంట అమృతమని అందరూ పొగుడుతారా? తక్కువ దినుసులతో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలు మీ ప్రత్యేకత అయితే మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. పురాతన వంటకాల నుంచి మోడర్న్ రుచులు, విదేశీ వంటకాలను కూడా పర్ఫెక్ట్గా చేయాలంటే యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలు. లెక్కకు మించిన రిజల్ట్స్ చూపిస్తుంది. అందులో కొందరి వీడియోలకు కోట్లలో వ్యూస్ ఉంటాయి. ఇలా మన తెలుగులో వంటల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారి జాబితాలో ముందు వరుసలో ఉంటుంది అమ్మ చేతి వంట ఫేమ్ యూట్యూబర్ భార్గవి. వంటల్లో కనీసం పరిజ్ఞానం లేదా? అయినా సరే బాధపడకండి. అమ్మ చేతి వంట ఉండగా మీకెందుకు చింత దండగా అంటూ నెటిజన్ల ముందుకు వచ్చేస్తుంది ఈ యూట్యూబర్. ఈమె యూట్యూబ్ ఛానల్కి ఇప్పటికే 3.27 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 1377 వీడియోలు అప్లోడ్ చేయగా 1,226,226,222 కోట్ల వ్యూస్ వచ్చాయి. కేవలం వంట ద్వారా ఇంత క్రేజు ఫేము సంపాదించుకున్న భార్గవికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ఇక అమ్మ చేతి వంట యూట్యూబర్ భార్గవి విషయానికి వస్తే ఆమె స్వస్థలం రాజమండ్రి. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తవగానే తల్లిదండ్రులు ఆమెకి వివాహం చేశారు. పెళ్ళయ్యాక భర్తతో కలిసి విశాఖపట్నంలో ఉండేది. ప్రారంభంలో ఇల్లు పిల్లలతో బిజీగా ఉండేది. 2017 జనవరిలో సంక్రాంతి పండగకి పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలో భార్గవి తల్లి గీతా మహాలక్ష్మి తమ చేసే వంటకాలను వీడియోలు తీసి యూట్యూబ్లో పెడితే వాటిని చాలా మంది చూస్తారని భార్గవిని అలా చేయమని సలహా ఇచ్చింది. అంతేకాక మొదట తను వంట చేసే వీడియోలు తీస్తే భార్గవిని వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయమని చెప్పింది ఆమె తల్లి. భార్గవి అందుకు అంగీకరించింది. అలా తల్లి ప్రోత్సాహంతో యూట్యూబ్లో తన వంటకాల ప్రయాణాన్ని ప్రారంభించింది భార్గవి. తల్లి చెప్పిన సలహాతో విశాఖపట్నం వెళ్ళాక భార్గవి తను వంట చేసేటప్పుడు వీడియోలు తీసి పెట్టుకునేది. 2017 మే 31న అమ్మ చేతి వంట పేరిట యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించింది. ఆ వీడియోలను పోస్ట్ చేసింది. అయితే ప్రారంభంలో వాటికి పెద్దగా వ్యూస్ రాలేదు. దాంతో సబ్స్క్రైబర్లను పెంచుకోవడం ఎలా, ఏం చేస్తే వ్యూస్ పెరుగుతాయి, ట్యాగ్స్, టైటిల్స్, థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి అనే విషయాన్ని గురించి భార్గవియే స్వయంగా టెక్ ఛానల్స్లో గాలించి తెలుసుకొని ప్రొఫెషనల్గా వీడియోలు పెట్టడం నేర్చుకుంది. మొదటి నెలలోనే 90 వీడియోలు పోస్ట్ చేసింది. ఛానల్ క్లిక్ అవ్వడమే కాక లక్షల్లో వ్యూస్ రావడం మొదలైంది. ఇక దసరా నవరాత్రులలో నైవేద్యం పెట్టే ప్రసాదం తయారీ వీడియోలకు మంచి స్పందన రావడంతో భార్గవి యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయ్యింది. వ్యూవర్స్ నుంచి మంచి ప్రోత్సాహం పెరగడంతో మరిన్ని వీడియోలు పోస్ట్ చేసేది. ఛానల్ ప్రారంభించిన 5 నెలల్లో మంచి గుర్తింపుతో పాటు యాడ్లు కూడా వచ్చేవి. తన వీడియోలలో ఆనియన్ సమోసా బాగా క్లిక్ అయింది. వీడియో అప్లోడ్ చేసిన 2 వారాల్లోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాంట్గా చేసుకునే టమాటా పచ్చడి, పానీపూరి వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఛానల్ సబ్స్క్రైబర్స్ భారీగా పెరిగారు. ఇక లాక్డౌన్లో భార్గవి ఓవెన్ లేకుండా కేక్ తయారీ వంటకాల వీడియోలు అప్లోడ్ చేసింది. వాటికి మంచి ఆదరణ వచ్చింది. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోల్లో భార్గవి కేక్ తయారీ వీడియోలు నెంబర్ 1 స్థానంలో నిలిచాయి. సీజన్లకు తగ్గట్టుగా వంటల వీడియోలు చేయడం భార్గవి ప్రత్యేకత. ఇక ఇప్పటి వరకు ఆమె ఛానల్ను 3.27 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు చేరుకున్నారంటే ఆమె వంటలు ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.